రేపటి నుండి మేడారం జనసంద్రంగా మారనుంది. రెండేళ్లకొకసారి జరిగే మేడారం మహాజాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి సరికొత్తగా గద్దెల ప్రాంగణంలో రాతి కట్టడాలు నిర్మించి జాతర నిర్వహిస్తున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర చెప్తున్నారు. అన్ని శాఖల అధికారులతో జాతరలో భక్తులు మెరుగైన సౌకర్యాలు కల్పించమంటున్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్తో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. రేపటి నుండి 4 రోజుల పాటు మహాజాతర కొనసాగబోతుంది. ఈ మహాజాతరకు సర్కారు ఇచ్చినటువంటి సంకల్పాన్ని దగ్గర నుంచి ములుగు జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సక్సెస్ చేశారు. నాకు అందుబాటులో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ సార్ ఆయనతో మాట్లాడారు. ఈ మహాజాతరకు ఎట్లా సన్నద్ధమయ్యారు, 4 రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు అయితే మాట్లాడారు. సార్ ఎట్లా ఉంది సార్, రేపటి నుంచి మహాజాతర జరగబోతుంది, ఎట్లా సిద్ధమయ్యారు, ఎంతమంది సిబ్బంది మొత్తం పాల్గొంటారు? సో టోటల్ 30,000 మంది సిబ్బంది ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ పాల్గొంటున్నారు. ఎక్కడా కూడా ఇష్యూ లేకుండా అన్ని వర్క్స్ని మనము ఇప్పటి వరకు చేయగలిగాము. మనము ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు, ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రతి ఒక్కటి ఇక్కడ డిప్లాయ్ చేశాము. సాఫీగానే జరుగుతుంది అని అనుకుంటున్నాం. ఓవరాల్గా ఎంతమంది స్టాఫ్ పాల్గొంటారు సార్, ఎట్లా ఉంది 4 రోజుల పాటు కార్యక్రమాలు? సో 30,000 మంది పాల్గొంటున్నారండి. రేపు ఎల్లుండి దేవుళ్ళు వస్తారు. 30వ తారీఖు అందరూ మొక్కుల్ని సమర్పించుకుంటున్నారు. 31వ తారీఖు మనకి వనప్రవేశం ఉంటుంది. మధ్యలో కొన్ని వివిఐపి విజిట్స్ కూడా మనకి కన్ఫర్మ్ అయింది. ఆనరబుల్ గవర్నర్ గారు వస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. 100 రోజుల్లో ప్రభుత్వం వచ్చిన సంకల్పాన్ని సక్సెస్ చేశారు కదా సార్, ఎట్లా ఉండబోతుంది సార్ జాతర? మీ ఆయంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్లీ మనం ఒక అదృష్టంగానే ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మనకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని సక్రమంగా నిర్వహించడానికి నాతో పాటు చాలామంది అధికారులు శ్రమించారు. ఎంటైర్ యంత్రాంగం శ్రమించింది. ఇది అందరి సక్సెస్, ఏ ఒక్కళ్ళే సక్సెస్ అని మేము చెప్పుకోలేము. ఇది అందరి సక్సెస్. కానీ ముందుండే జిల్లా స్థాయిలో నేను ఇక్కడ ఉండి అంటే ఒక అధికారికి కూడా ఇట్లాంటి అవకాశం ఇంకోసారి వస్తుందో లేదో, మాకు వచ్చింది, దాన్ని చేశాము, అంతే. మనకి సంతోషంగానే ఉంది. మీరు కలెక్టర్గా వచ్చేటువంటి జాతర భక్తులకు ఏం చెప్తారు? 4 రోజుల పాటు ఎట్లా ఉంది, రిస్క్ కావచ్చు, కొంత అనారోగ్య సమస్యలు కావచ్చు, కొంత స్టాఫ్ భక్తులకు ఓవరాల్ ఏం చెప్తారు? జస్ట్ మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ అందరికీ ఫెసిలిటీస్ అనేది కల్పించడం జరిగింది. ఎక్కడా కూడా సమస్యలు లేవు. వచ్చేటప్పుడు కొంచెం డిసిప్లిన్డ్గా వాళ్ళు వస్తే, డిసిప్లిన్డ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే, రోడ్లో రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడం, ఓవర్టేక్ చేయడానికి ట్రై చేయడం, కటింగ్ చేయడం, ఇట్లా చేస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది. వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రశాంతంగా నిమ్మలంగా క్యూ లైన్లో మూవ్ అయితే, వచ్చిన డైరెక్షన్ అధికారులు చెప్పిన దాన్ని వినడం, కొంచెం కోఆపరేట్ చేస్తే జాతర నిమ్మలంగా అయిపోతుంది. మీ ద్వారా, ఛానల్ ద్వారా కూడా అందరికీ మేము ఇదే కోరుకుంటాం. ఇది ములుగు జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి అభిప్రాయం. అయితే రేపటి నుంచి మేడారం మహాజాతరకు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశాం. చాలామంది అధికారులతో సమన్వయం చేసుకుంటూ అనేక శాఖల అధికారులతోనే ఈ జాతరను విజయవంతం చేయబోతున్నట్టుగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర చెప్తున్నటువంటి పరిస్థితులను బట్టి సరికొత్తగా ఈ కొత్త హంగులతో మహాజాతర నిర్వహించి తన సమక్షంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం చాలా సంతోషం అంటూ కూడా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర చెప్పినటువంటి పరిస్థితులను బట్టి నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర కొనసాగుతుంది. ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి జాతరకు ములుగు జిల్లా అధికారం పూర్తిగా ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్టు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ మేడారం నుండి.